हरि आ ईश्वरः पुरः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेदारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము. దీన్నే గుప్త విద్య అనే పేరుతో పిలుస్తున్నారు. మనకి ఈ పేరు పెట్టాం మనం.
రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథములోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఏవో విషయాలు నేర్చుకుని తెలుసుకుని వెళ్ళిపోవటం కాకుండా ఆత్మదర్శనము. ఈ కార్యక్రమం అందుకొరకు రూపొందించబడింది. 274వ పాఠము 12/8/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి మనం వింటూ ఈ మాటలతో వెళుతూ ఉండాలి. ఈ మాటల వెనుక వెళుతూ ఉండాలి మనం. అప్పుడు మనం ఇది ఎందుకు చదువుతున్నామా అనేది మీ అనుభూతికి వస్తుంది. ఈ రోజు వినే కదా అని చెప్పి ఇక మనం వేరే ఆలోచనలోనో ఆ చుట్టుపక్కల మన కూర్చున్న గదిలో చుట్టుపక్కల ఏమున్నాయో అవి చూస్తూ ఇక ఆయన అసలు ఇది మొదలు పెట్టినప్పుడు అప్పుడు విందాంలే అని అనుకోవచ్చు. అదొక పద్ధతి. కానీ అట్లా ఇవ్వలేదు. ఇది ఈ అక్షరాలని, ఈ మాటల్ని, ఈ పదాలు ఉచ్చరిస్తూ ఉండగా వాటితో పాటు మనం ప్రయాణం చేయటం, వాటితో పాటు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలో నుంచే బయటకు వస్తున్నాయి అన్నట్టుగా. ఎందుకంటే మనకు వినపడుతున్నాయంటే మనలో నుంచే ప్రతిఫలించినాయి అవి. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి
ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి ఎందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. సరే, ముందుగా ఈరోజు ఒక చక్కటి విశేషమైన రోజు, పండుగ రోజు. అంటే మన కార్యక్రమానికి ఆధారమైనటువంటి ద సీక్రెట్ డాక్టరీన్ ఎవరి ద్వారా అయితే అందింపబడిందో ఆమె యొక్క పుట్టినరోజు, ఆమె భౌతిక దేహంలోకి వచ్చిన రోజు, ఈ భూలోకానికి ప్రవేశించిన రోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈమెకి సంబంధించి కొన్ని విశేషాలు మనం ఈ సందర్భంగా, జన్మదిన సందర్భంగా మనం మాస్టర్ ఈకే గారు సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఆమెను గురించి, ఆమె హృదయాన్ని అనుభూతి చెందిన వాళ్ళు, ఆమె హృదయాన్ని దర్శించిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇచ్చిన సందేశం మనకి, ఆమె యొక్క నిజస్వరూపం మనకి తెలుస్తూ ఉంటుంది దాని ద్వారా. అట్లాగే ఆ సందేశం ద్వారా మన కర్తవ్యం కూడా తెలుస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని, ఆ మాస్టర్ గారి సందేశాన్ని మనం విందాం ఇప్పుడు. మేడం బ్లవెట్స్కి జన్మదిన సందర్భముగా మాస్టర్ ఈకే గారి సందేశం ఇది. నవయుగ జ్ఞానమాత మేడం బ్లవెట్స్కి అన్న పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య. ఆ గ్రంథంలోనేదన్నమాట. అంటే 11/8/1831 శుభదినాన, ఇక్కడ తేదీ ఏంటంటే 11 అర్ధరాత్రి. అర్ధరాత్రి తర్వాత అనేటప్పుడు కల్లా తరువాత రోజు వస్తుంది మనకి సామాన్యంగా. అందువల్ల మనం 12వ తారీఖు చేసుకోవడం జరుగుతుంది. బ్రహ్మవాదిని అయిన బ్లవెట్స్కి రష్యా దేశంలో ఉక్రెయిన్ ప్రాంతంలో ఏకాతెరినోస్లావ్ అనే గ్రామంలో జన్మించింది. చిన్నతనంలోనే విచిత్రమైన మానసిక శక్తులు ఈమెకు కలగటం, ఈమె చుట్టూ ఎవరో అదృశ్య జీవులు తిరుగుతూ ఉన్నట్లు నిదర్శనాలు నిత్యము కనిపిస్తూ ఉండడం, విపత్కరమైన పరిస్థితులలో చిక్కుకుంటూ ఆశ్చర్యకరంగా రక్షింపబడుతూ ఉండడం అందరినీ అబ్బురపరిచిన విషయం. బాల్య దశ నుండి నిర్భీతి, నిజాయితీ తత్వము, అతి మానుష విషయాలను తెలుసుకునే ఆసక్తి, అనురక్తి ఆమె మనోధర్మాలు. తండ్రితో కలిసి బాల్యంలోనే పశ్చిమ ఐరోపా అంతా తిరిగింది. 1849లో బలవంతంగా వివాహం చేసుకున్న భర్తతో విడాకులు తీసుకుని బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. భూగోళ ప్రదక్షిణం చేసి భయంకర నిర్మానుష్య ప్రదేశాలు, అనాగరిక జాతులని పిలువబడే వారి అరణ్య గుహా ప్రాంతాలలో పాదయాత్ర చేసింది. ఈజిప్ట్, హిమాలయములు, గోబి ఎడారి, అజంతా, ఎల్లోరా మున్నగు ప్రాంతాలు తిరిగి
ఇతరులెరుగని వింతలు చూచి విశ్వ శ్రేయస్సుకై అదృశ్యంగా పనిచేస్తూ ఉన్న పరమ గురువుల సాక్షాత్కారం సాన్నిధ్యం పొంది శుశ్రూష చేసి ఆశ్చర్యకరమైన శక్తులతో పాటు బ్రహ్మ విద్యా సమన్వయ ఉపదేశాన్ని పొందింది. మనకి పురాణ పురుషుడు, మంద్రజాలము, పురుషమేధము ఈ 3 గ్రంథాలు మనం దర్శించాం. దాంట్లో ఇప్పటి బ్లావెట్స్కీ ఎవరైతే ఉన్నారో, బ్లావెట్స్కీగా ఎవరైతే జన్మించారో, ఆ 5000 సంవత్సరాల క్రితం ఆ భారతము జరిగే సమయంలో అక్కడ ఈమె ఉండడం జరిగింది. అక్కడ కూడా అంతకు ముందు నుంచి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈమె ఈ దివ్య జ్ఞానానికి సంబంధించి పరమ గురువులతో పనిచేస్తూ ఉన్నారు ఆమె. అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో అద్భుతమైనటువంటి, అంటే ఈ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆమెకు శిక్షణ పొంది సంసిద్ధురాలై ఈ జన్మలో ఆమె ద్వారా రావాల్సినటువంటి గ్రంథాలకి సంబంధించిన గ్రంథ రచనకి సంబంధించిన దీన్ని తీసుకురావడానికి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆమె శిక్షణ పొందడం జరిగింది. తను చేయాల్సిన పని ఏమిటో, తన కర్తవ్యం ఏమిటో ఇన్ని జన్మలుగా తెలుస్తూనే ఆ పద్ధతిలో ఆమె జన్మలు తీసుకుంటూ అక్కడ కార్యక్రమం చేస్తూ అలాగా వస్తూ ఇప్పుడు ఈ జన్మలో మనకి ఆ అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని, అంటే సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ ఈ 3 విషయాలతో సమన్వయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల, అన్ని జాతుల పురాణ గాథలు, వేదము, ఉపనిషత్తులు, పురాణాలు వీటికి సంబంధించి వాటిల్లో రహస్యముగా దాగి ఉన్నటువంటి సృష్టి రహస్యాలని వెలికి తీసుకొచ్చింది, అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. అట్లా తెప్పించారు పరమ గురువులు ఈమె ద్వారా. 1851లో మొదటగా తనకు దీక్షనిచ్చిన గురువు సాక్షాత్కరించి కర్తవ్యాన్ని ఉపదేశించారు. 1874 నుండి ఆధ్యాత్మిక విద్యలపై రచనలు సాగించి అనుయాయి బృందాన్ని ఆకర్షించుకుని 7-9 1875లో దివ్యజ్ఞాన సమాజ స్థాపన చేసింది. 1877లో గురూపదేశ సర్వస్వమైన మహాగ్రంథాన్ని తెర తొలగింపు, ఐసిస్ అన్వైల్డ్ అన్న గ్రంథాన్ని రచన చేసింది. లో థియోసఫిస్ట్ అనే పత్రిక ద్వారా బ్రహ్మ విద్య వ్యాప్తి చేసింది. 1882లో అడయారులో సమాజ స్థాపన చేసింది. ఈ 1882లోనే నెల్లూరులో లాడ్జి, గుంటూరులో లాడ్జి ప్రారంభించడం జరిగింది వీళ్ళ హస్తాలతోనే. ఆల్కాట్, బ్లావెట్స్కీ వీళ్ళ ఇద్దరి యొక్క స్వహస్తాలతో నెల్లూరు లాడ్జి, దాని తర్వాత మన గుంటూరు లాడ్జి 1882లోనే మే నెలలో జరిగింది అది. అదే సంవత్సరంలో అడయారులో కూడా, అంటే న్యూయార్క్ నగరంలో హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటిది బొంబాయి వచ్చి బొంబాయి నుంచి అడయార్కి మారటం జరిగింది. అదే సంవత్సరం 1882లో అడయార్కి వచ్చింది. అదే సంవత్సరంలో మన గుంటూరు, నెల్లూరు లాడ్జీలు కూడా ప్రారంభింపబడ్డాయి. 1884 నుండి 1888 లోపున గుప్త విద్య, సీక్రెట్ డాక్ట్రైన్, అంటే మనం రహస్య సత్య సూత్రం అని పిలుస్తున్నాం దాన్ని, అను గ్రంథ రచన చేసి ప్రచురించింది. ఈ గ్రంథం 20వ శతాబ్దపు బ్రహ్మ విద్యా దర్శనం అనవచ్చు. అహోరాత్రాలు శ్రమకు లెక్క చేయక మానవ జాతి ఆత్మ దర్శనానికి కనువిప్పు కలిగించడానికి తోడ్పడుతూనే ఈమె 8/5/1891లో లండన్ లో దేహం చాలించింది. ఆమె భౌతిక దేహమును వీడిన దినము నేడు శ్వేత పద్మ దినముగా పరిగణించబడి వివిధ దేశములలో ఆమె స్మరించబడుతున్నది.
పరమ గురువులు ఆమెను వాత్సల్యపూర్వకముగా ఉపాసిక అని పిలిచారు. ఆ పేరు ఆమె పట్ల సార్థకమైనది. అంటే మౌర్య, కుతుమి వీళ్ళిద్దరి యొక్క శిష్యరికంలో ఈమె జీవిత సారాంశం ఈ విధంగా చెప్పుకొనవచ్చును. సృష్టిని మించిన మతం లేదు. జీవుల అస్తిత్వమే దేవుని అస్తిత్వానికి నిదర్శనం. ఒక పని సాధించే వారికి కష్ట సుఖాలు ఉండవు. భౌతిక శరీరాల్లో జీవులు ఉన్నట్లే అనేక లోకాలలో జీవులు ఉన్నారు. మత భేదాలు సత్య దర్శనాన్ని ఆశించే మానవుని దృష్టిలో పొరపాటులకు నిదర్శనాలు. ఆధ్యాత్మిక దర్శన సంప్రదాయాలన్నీ వేద, బౌద్ధ సాంప్రదాయాలలో నుండి పుట్టి పెరిగినవే. సృష్టి రహస్య శాస్త్రాలన్నిటినీ సమగ్రంగా దర్శించిన వారు అన్ని యుగాలలోనూ ఉంటూనే ఉన్నారు. అనేక జన్మల తరబడి వారిని వారు గుర్తుంచుకుంటూ ఒక కూటమిగా ఏర్పడి తెర వెనుక మానవాభ్యుదయానికి సహకరిస్తూ ఉన్నారు. శాశ్వత ధర్మ విద్య గాని, దానిని ఉపదేశించేవారు గాని, వారు ప్రసాదించిన అనేక జాతుల ప్రమాణ గ్రంథాలు గాని మతాలకు సంబంధించినవి కావు. బైబిలు క్రిస్టియానిటీకి, లేకపోతే యూదు మతానికి, ఖురాన్ మహమ్మదీయ మతానికి, వేదము ఇట్లా హిందూ మతానికి ఇట్లాగా ఇవ్వలేదు వాళ్ళు. ఏది ఇచ్చినా గానీ మొత్తం మానవాళికి, సమస్త మానవాళికి, అన్ని సమస్త జీవులకి ఉపయోగపడేటట్టుగా ఇచ్చారు. అట్లాగే వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణములు చదువుకున్న విధానము మరిచిపోయిన వారు భారతదేశమున ఉన్నారు. అందలి ఘట్టములను అర్థము తెలియక పారాయణ చేయువారును, అర్థము తెలియక నిందించువారును కూడా ఉన్నారు. వారందరూ కలిసి ఎందరున్నారో అందరూ తెల్ల జాతి వారికి ఈ పవిత్ర గ్రంథముల నిజ స్వరూపమును అంతరార్థములతో ఉపదేశించిన సిద్ధురాలు మేడం బ్లవెట్స్కి. ఆమె రచనలతో ప్రభావితులైన వారు దేవతలు, పితరులు, మనువులు, మన్వంతరములు అను అంశముల నిజస్వరూపం ఎరిగి ఆరాధించువారు నేడు పాశ్చాత్యులలో కొన్ని లక్షల మంది ఏర్పడినారు. వారు ఏ దేశముందున్నను వాస్తవమైన భారతీయులు. భారతదేశమున పుట్టియు ఈ గ్రంథముల రహస్యములయందు ఆధారము లేని వారు భారతీయులనుటకు వీలు లేదు. అంటే భారతీయత అని అంటే ఏంటి? భారతదేశంలో పుడితేనే భారతీయత కాదు. అది భౌతికంగా మనం మన సౌకర్యం కోసం అది అనుకోవచ్చు. కానీ భారతీయత అంటే ఇలాగా వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణములు వాటిల్లో ఏమున్నాయో వాటి రహస్యార్థాలతో పాటు వాటిని చదువుకునే విధానము, దాన్ని తెలిసిన వాళ్ళు భారతీయులు. అంటే వెలుగు ఎంత గమనించు వాళ్ళు. వెలుగు అంటే మొత్తాన్ని కలిపి ఒకే వెలుగు ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా కానీ భారతీయులు. నిరాడంబరముగా జీవించి విద్యా రహస్యములను ఆర్జించుకున్నటకే రష్యా నుండి భారతదేశంలోకి వచ్చి పరమ గురువుల శిష్యురాలై సిద్ధస్థితిని అనుభవించి యావత్ ప్రపంచమును వేద ఋషుల నుండి బుద్ధ దేవుని వరకు గల బోధలను అనుగ్రహించి ప్రకాశింపజేసిన బ్లవెట్స్కి ప్రభావము నేడు పాశ్చాత్య దేశములలో ఎంతగా వ్యాపించుట భారతీయ సంస్కృతికి గల భవిష్యత్తును వెలిగించిన దొనటలో సందేహం లేదు. ఈ రోజున యోగా డే చేయగలుగుతున్నారంటే దానికి ప్రాతిపదిక ఈమె యొక్క సీక్రెట్ డాక్టర్, ఐసిస్ అన్వేల్డ్ గ్రంథాలు ఈ భారతీయతని మొత్తం ఆ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయటం, దాని ప్రాతిపదికతో ఆ యోగా యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అంగీకరించి
యోగా డే, అంతర్జాతీయ యోగా డేని నిర్ణయించేంత దాకా వెళ్ళింది అది. కాబట్టి భారతీయ సంస్కృతికి గల భవిష్యత్తును వెలిగించినదనుటలో సందేహం లేదు. అట్టి బ్లావెట్స్కి స్మరణము ఈనాడు మన భారతీయతకు చిహ్నము. సరే, మనం ఆమె ద్వారా అందింపబడిన ఆ అద్భుత దివ్య గ్రంథం దాంట్లోకి వద్దాం. ద సీక్రెట్ డాక్టరైన్. మనం ఇప్పుడు సైలెంట్ వాచర్గా అంటే బిల్డర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ఇలా ఇవన్నీ ఎలాగ ఉంటాయి? మనం దిగువ నుంచి చూస్తే 7 మూల జాతులు ఉన్నాయి. ఒక్కొక్క మూల జాతికి ఒక్కొక్క సైలెంట్ వాచర్. ఇట్లా వాళ్ళని ఏమంటాం? సూపర్ టెరెస్ట్రియల్ బోధిసత్వ అనే పేరుతో పిలుస్తున్నాం. ఒక్కొక్క దేశకి, ఒక్కొక్క మూల జాతికి ఒక్కొక్క వస్తారు వాళ్ళు. మూల జాతి కోసం పరిపూర్ణ పరిణామాలు అభివృద్ధి చెందటానికి సహాయ సహకారాలు అందించడానికి ఈ టెరెస్ట్రియల్ బోధిసత్వ అధిపతిగా ఉంటూ ఆ రేస్కి. ఇంకా ఆ తర్వాత 7 రేసులు అయ్యేటప్పుడు కల్లా ఒక గ్లోబ్ అంటున్నాం, ఒక ప్రపంచ కాలము. దాని సైలెంట్ వాచర్ ఏమంటాం? ధ్యానే బోధిసత్వాస్ అనే పేరు పెట్టారు. ఎక్కడికక్కడ అనమాట. మనం ఎట్లాగైతే ఉదాహరణ మన దేశానికి సంబంధించి పరిపాలక వ్యవస్థను ఉదాహరణగా చెప్పుకున్నాము. గ్రామం మొదలుకొని గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, అట్లా ఒక్కొక్క గ్లోబ్కి ఒక్కొక్క ధ్యానే బోధిసత్వ. అట్లా 7 గ్లోబ్స్ అయ్యేటప్పుడు కల్లా ఒక రౌండ్. మళ్ళీ ఒక్కొక్క రౌండ్కి ధ్యానే బుద్ధాస్. అట్లా 7 7 రౌండ్స్ అయ్యేటప్పుడు కల్లా ఒక ప్లానెటరీ స్పిరిట్ చక్రకల్పం వస్తుంది. ఒక చక్రకల్పానికి ప్లానెటరీ స్పిరిట్. అట్లా క్రమక్రమంగా వీళ్ళ ద్వారా ఈ బిల్డర్స్ ఏమిటి? ఫామ్ సైడ్ మొత్తం సృష్టికి సంబంధించి, అంటే ఏదైనా కానీ 2 ఉంటాయి, ఫామ్, లైఫ్ అండ్ ఫామ్. ఈ రెండిటితో ఈ సృష్టి పూర్తిగా నిండి ఉంటుంది. ఎట్లాగైతే మనం 2 విరుద్ధ శక్తులు అని చెప్పుకున్నాం, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. అట్లాగే ది లైఫ్ అండ్ ఫామ్, జీవము, రూపము. ఈ రూపముకి సంబంధించి రూపాలు, ఆకారంలో తయారు చేయటానికి, ఉపాధులు తయారు చేయటానికి వీళ్ళ ద్వారా. అంటే ఇల్లు తయారైతేనే కదా ఇంట్లో మనం ఉంటానికి. ఇంట్లో ఉండేవాడు నివసించాలని, ఇంట్లో నివసించేవాడు ఉండాలంటే ఇల్లు తయారవ్వాలి. అంటే ఇల్లు, ఇంట్లో నివసించేవాడు. ఇల్లు రూపము, ఫామ్ సైడ్. ఇంట్లో ఉండేవాడు లైఫ్, జీవము. అట్లాగా ఎక్కడికక్కడ ఇట్లా విడదీయటానికి వీలవుతుందా? మనం ఇంట్లో ఉండేవాడిని కలిపి కదా మనం చెబుతాం. ఇల్లు అంటే ఇంట్లో ఉండేవాడితో సహా మొత్తం కలిపి చెప్తాం. మనం ఏదైనా చెప్తున్నామంటే ఆ భౌతికంగా, ఆకారంగా, రూపంగా ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి చెప్తాం. కానీ దాన్ని ఇల్లు అని చెప్పేటప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళతో సహా, అంటే జీవముతో సహా, కానీ ఫామ్ సైడే చెప్పినట్టు ఉంటుంది మనకి. ఇట్లా మనం ఈ బిల్డర్స్ అనేటప్పుడు కల్లా ఫామ్ సైడ్. మరి సృష్టి ఇక్కడ కరిగిపోయింది.
ఏమి లేదంటున్నారు. ప్రళయ స్థితి. మళ్ళా సృష్టి స్థితిలోకి రావాలి. ఈ ప్రళయము సృష్టి స్థితిగా మారాలి. మారాలి అంటే రూపాలు కావాలి. రూపాలు తయారు చేసే బిల్డర్స్ కావాలి. మరి ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఉన్నారా అసలు వీళ్ళు? ఎక్కడున్నారు? ఇప్పుడుకైతే ఎవ్వరు ఏమి కనపట్లేదు. ఏమి లేరు. ఎవ్వరు లేరు. అది ఇక్కడ ఈ సృష్టి స్థితికి వచ్చిన అడుగులు మరి వీళ్ళ యొక్క ప్రస్తావన వస్తుంది. ముందు ఫార్మ్ సైడ్ ఏంటి అని. ఇప్పుడు మనం ఆ రెండో స్టాంజాలోని మొదటి శ్లోకాన్ని ఒకసారి చదువుకుని ఆ మొదటి శ్లోకానికి సంబంధించిన వ్యాఖ్యానంలోకి వెళదాం. స్టాంజా 2 శ్లోక 1 అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, వేర్ వర్ ద బిల్డర్స్ ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? The secret doctrine. The builders, the secret doctrine, standard 2 commentary. ఈ పాత పుస్తకాల్లో అయితే పేజ్ 53, ఈ కొత్త పుస్తకాల్లో కొంచెం పేజ్ నెంబర్ మారచ్చు. పేజ్ నెంబరే కానీ మిగతా ఏమీ మారవు. అది మ్యాటర్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటుంది. అంటే కొంత పరిచయము, ఇంట్రడక్షన్ ఇట్లా వాటిల్లో ఏదన్నా మ్యాటర్ చేర్చేటప్పుడు కల్లా అది పేజీ సంఖ్యలో పెరిగి ఈ అంత ఆర్ ద రియల్ క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వాన్ని నిర్మాణం చేసేవాళ్ళు వీళ్ళు బిల్డర్స్. నిజమైన యథార్థంగా రియల్ క్రియేటర్స్ అంటే సృష్టించేవాళ్ళు, నిర్మాణం చేసేవాళ్ళు. సంబడి హూ బ్రింగ్స్ సంథింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. క్రియేటర్ అంటే సంబడి హూ బ్రింగ్స్ సంథింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంతకుముందు లేదు అక్కడ. లేని దాన్ని ఊహల్లో ఉంది. ఆ ఊహల్లో ఉన్న దాన్ని వాస్తవంగా యథార్థంగా మన కంటికి ఎదుగా, మనకు కనబడేటట్టుగా, మనకి తెలిసేటట్టుగా తీసుకొచ్చేవాడు క్రియేటర్. And in this doctrine, which deals only with our planetary system, మనం ఎక్కడెక్కడో విశ్వ ప్రారంభంలోది కాకుండా మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామంటే ప్లానటరీ సిస్టమ్ దగ్గర నుంచి మనకి అందించడం జరిగింది. ఇన్ దిస్ డాక్ట్రైన్, ఈ రహస్య సత్య సూత్రాన్ని మనకు అందించటంలో మనం ఎంతవరకు అందుకోగలము, ఎంతవరకు గ్రహించగలము అంటే మన యొక్క వికాసాన్ని అనుసరించి ప్లానటరీ సిస్టమ్ నుంచి అయితే మనము అంతవరకు గ్రహించగలుగుతాం. కాబట్టి అంటే పిల్లవాడికి ఎట్లాగైతే మనం ముద్దలు చేసి పెడతాము, పెద్దవాళ్ళు తినేటట్టుగా వాళ్ళ పిల్లవాడికి పెట్టం కదా, అట్లాగా మనం ఇంకా పెద్దవాళ్ళం కావాల్సి ఉంది. మనం 4th గ్లోబ్ లో ఉన్నాం, 4th రౌండ్ లో ఉన్నాం, ఈ ఎర్త్ చైన్ లో ఉన్నాము, మొత్తం సగంలో ఉన్నాం మనం.
కాబట్టి ఇక్కడ వరకు వికాసం చెంది ఉన్నాం మనం. ఇంత వికాసానికి సంబంధించి మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమంటే ప్లానెటరీ సిస్టమ్ ఈ గ్రహాలకి సంబంధించినటువంటి విషయం వరకు ప్లానెటరీ సిస్టమ్ which deals only with our planetary system, as the architects of the latter are also called the watchers of the seven spheres. అంటే 7 స్పియర్స్ ఉన్నాయి కదా మనకి గోళాలు. వాచర్ మనకి అంతకుముందు చెప్పుకున్నాం సైలెంట్ వాచర్ అన్నది. which exoterically are the 7 planets. 7 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాలు. ఇవేంటి 7 గ్రహాలు? ఇట్లా భౌతికంగా ఉన్న వాటిని కూడా చెప్పుకుంటున్నాం కానీ మనం ఈ భౌతికంగా ఉండటానికి ముందే తత్వాలుగా 7 గ్రహ తత్వాలు. అందుకే మనకు వారానికి 7 రోజులు వచ్చింది. ఈ 7 రోజుల్లో ఇది పూర్తి అయిపోతుంది. 7 రకాలైనటువంటి తత్వాలని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క తత్వాన్ని మనము మనలో అది మేల్కొనటానికి ఉపయోగపడుతూ ఎందుకు మరలా వస్తున్నాయి? క్రితం సోమవారం నాడు కొంచెం మేల్కొన్నాం. ఆ గ్రహతత్వానికి సంబంధించి అంటే చంద్రతత్వానికి సంబంధించి సోమవారము చంద్రుడు. ఆ చంద్రతత్వానికి సంబంధించి క్రితం సోమవారం నాడు ఈ రోజు కూడా వరకు 7 గ్రహాలు సరిపోయినాయి. ఎందుకు అట్లాగే ఇచ్చారు? ఆ 7 గ్రహ తత్వాలతో మనం పూర్తిగా పరిపూర్ణంగా మేల్కాంచితే ప్లానెటరీ సిస్టమ్ పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు దానికి సంబంధించి ఆ తర్వాత పైది ఏదైతే ఉందో అక్కడికి ప్రవేశిస్తాం ఇక మనం. ముందు ప్లానెటరీ సిస్టమ్ మనకి పరిచయం చేస్తున్నారు. ప్లానెటరీ సిస్టమ్ కి సంబంధించి మనం డివైన్ ప్లాన్ లో ఒక పదం వచ్చినప్పుడు ప్లానెటరీ సిస్టమ్ అంట అని ఊరికే అలా చెప్పేసి వదిలేయకుండా అది ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం. ఈ జాఫ్రియా బర్బరక ప్రతి పదానికి ఆ పదం సీక్రెట్ డాక్టర్లో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉదాహరింపబడింది, ఏ సందర్భంలో, ఏ స్థితుల్లో. మనకి ఇక్కడ ఏంటి మనకి దివ్య ధర్మాలు ఉన్నాయి. దివ్య మౌలికతత్వ దివ్య ధర్మాలు. దానికి అనుగుణంగా ఈ సృష్టిలో వ్యక్త సృష్టిలో పనిచేస్తూ సిద్ధాంతాలు లేకపోతే సూత్రాలు మనకి ఇవ్వబడినాయి. అట్లా వాటిల్లో పనిచేస్తూ ఉండేటటువంటి వాటి వివరాలు మొత్తం కూడా ఇస్తూ వాటి ఆధారంగా ఇవన్నీ ఎలాగ వస్తున్నాయి. ఇప్పుడు ప్లానెటరీ స్పిరిట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క దివ్య మౌలికతత్వ దివ్య ధర్మాల్లో ఒక్కొక్క ధర్మంలో ఈ ప్లానెటరీ స్పిరిట్ అన్న పదం ఏ పద్ధతిలో వాడబడింది అన్నట్టుగా అంత వివరంగా ఇచ్చారు జాఫ్రే బర్బరక.
కాబట్టి ద డివైన్ ప్లాన్ మనకి సీక్రెట్ డాక్టర్‌ను ఒక పక్కన, ఒక పక్కన ఇది. అప్పుడు గాని ఇది పరిపూర్ణం కాదు మనకి. నేరుగా సీక్రెట్ డాక్టర్‌ని చదివేంతగా మనకి అందుబాటులో లేం కాబట్టి మనకి చక్కగా వివరంగా మనకి బార్బరొక అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించాడు. ప్లానెటరీ స్పిరిట్ అంటే 18వ పేజీలో ఇచ్చాడు. డివైన్ ప్లాన్ 18వ పేజీలో. ఇది దేంట్లోకొస్తుంది? డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ అంటే అది ఏ మౌలిక తత్వ దివ్య ధర్మానికి సంబంధించింది అనంటే లా ఆఫ్ పీరియాడిసిటీ పర్యాయత్వ ధర్మానికి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కొంతసేపు ఒకటి, కొంతసేపు ఇంకొకటి. అట్లా పర్యాయత్వంగా సాగుతూ ఉంటుంది. మరలా అలాగే వస్తూ ఉంటుంది. పగలు ఎల్లప్పుడూ ఉండలేదు. పగలు చీకటికి స్థానం ఇస్తుంది. అంటే తనే చీకటిగా మారుతుంది. చీకటి ఎప్పుడు ఉండలేదు. చీకటి పగలకి స్థానం ఇస్తుంది. అంటే చీకటే పగలుగా మారిపోతుంది. పగలు చీకటి అవుతుంది, చీకటి పగలవుతుంది. కాసేపు చీకటి, కాసేపు పగలు. కాసేపు రాత్రి, కాసేపు పగలు. వెలుగు, చీకటి, పగలు, రాత్రి. ఇట్లా పర్యాయత్వంగా. అది మౌలిక తత్వ దివ్య ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి ఇక్కడికొచ్చేటప్పటికల్లా కాన్స్టెంట్ రెన్యువల్ ఎందుకు ఇట్లాగా మారటం? కాసేపు పని, తర్వాత విశ్రాంతి. ఎందుకు విశ్రాంతి? మరలా రెన్యువల్. బ్యాటరీ మనం ఫోన్ బ్యాటరీ పని చేయించాం బ్యాటరీతో. ఇంకా అయిపోవచ్చిందిక. వెంటనే మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నాం. రీచార్జ్ అయిపోయి మరలా ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో మరలా పని చేయటానికి సిద్ధమైంది. ఎందుకు ఈ ప్రళయ స్థితి గాని, లేకపోతే ఈ విశ్రాంతి స్థితి గాని ఎందుకు అంటే మరలా నూతన ఉత్సాహంతో ఆ శక్తిని, పోయిన శక్తిని మళ్ళా పొంది, ఆ శక్తిని మళ్ళా తిరిగి పొంది, ఆ నూతన శక్తితో మరలా పనిచేయటంకి సిద్ధమవటం. అట్లా దీంట్లో ఈ ప్లానెటరీ స్పిరిట్ ఎట్లాగా పనిచేస్తుంది అనేది మహాయుగాస్ the solar system at the close of an age of Brahma, a period of 7,20,00,000 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు కలిసింది. కృత, త్రేత, ద్వాపర, కలి. ఈ 4 యుగాలు కలిస్తే ఎంతకాలము? దాన్ని ఒక మహాయుగం అంటాం. అటువంటి మహాయుగాలు 7,20,00,000 జరిగితే అప్పుడు బ్రహ్మ యొక్క జీవితకాలం పూర్తవుతుంది. అంటే ఇక విశ్రాంతిలో, అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, విశ్రాంతికి వెళ్ళిపోతాడు. It must be borne in mind that the doctrine of constant renewal has reference to the lower vestures or outer sheaths which manifest on the physical plane, whereas the inner spiritual indivisible basic principle. అట్లాగే మరి మనం దేహాన్ని ఎందుకు విడుస్తున్నాం? దేహం అలసిపోయింది కాదు. ఈ ఉపాధి ఒక 70, 80, 90 సంవత్సరాలు పనిచేసింది. పనిచేసిన తర్వాత ఇంకా అది అలసిపోయింది. కాబట్టి దాన్ని వదిలేయటం జరుగుతోంది మనం. ఎందుకు? మరలా దేహంలో ప్రవేశించి మరలా 90 సంవత్సరాలు ఉత్సాహంగా పనిచేయటానికి. ఇట్లా పర్యాయత్వం.
దేహంలోకి రావటం అంటే జన్మించటం, మరలా దేహాన్ని విడవటం అంటే మరణించటం. అంటే జీవితకాలం పనిచేసాం. మరలా రెస్ట్‌లోకి వెళ్తున్నాం. అంటే ఆ దేహం ఏదైతే ఉందో అది పూర్తిగా శిథిలమైపోకుండా దాన్ని రెస్ట్ ఇస్తే మరలా నూతన ఉత్సాహంతో మరలా పనిచేయటానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే అవే దేహాణువులు మళ్ళీ వస్తాయి మనకి. దేహమేమి మారదు. కాపోతే ఈ ఆకారం ఉండకపోవచ్చు. ఈ పురుషాకారం ఉండకపోవచ్చు, స్త్రీ ఆకారం ఉండకపోవచ్చు. ఇప్పుడు స్త్రీగా ఉంటే నెక్స్ట్ పురుషాకారం రావచ్చు. ఇప్పుడు అట్లాగే ఇదే ఆకారంతో ఉండకపోవచ్చు. మనం క్రితం జన్మలో ఏ ఆకారంతో ఉన్నామో మోక్షం ఒక చోటకి తీసుకురాబడ్డాయి. దేహం విడిచినప్పుడు ఈ అణువులన్నీ ఎక్కడ సర్దుకుంటాయి. మొత్తం పంచభూతాల్లో కలిసిపోతాయని అంటున్నాం కదా! అలాగా. మరలా జన్మించేటప్పుడు వాటిల్లో నుంచే మనకి సంబంధించిన దేహంలో అణువులు ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించిన దేహాణువులు మొట్టమొదటగా మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు ఆ భౌతిక ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధికి సంబంధించిన దేహాణువులు మొత్తము పరిపూర్ణమవటం. అది ఇక్కడ ఆ జీవాత్మ మూడో జీవ ప్రసారమైనటువంటి ఆ జీవాత్మ ఏదైతే వచ్చి ఈ దేహంలోకి వచ్చినప్పుడు ఏంటి దాని పని? ఈ దేహాణువుల్ని పరిపూర్ణం చేయటం. ఓకే. To the lower vestures or outer sheaths which manifest on the physical plane, అంటే ఉపాధులు, భౌతిక ఉపాధి. Whereas the inner spiritual indivisible basic principle that which is termed the monadic essence, ఆ ఆత్మకి సంబంధించింది మాత్రం purges from pralaya to manvantara as well as from period of activity to period of rest. అదేమి నాశనం కాదు. That is to say, the monadic essence outlasts the periods of dissolution and is responsible for the reinvesting or remanifesting process which take place when the period of rest is concluded. ఆ విశ్రాంతి అయిపోయిన తర్వాత మరలా ఆ ఉపాధి తీసుకురావటం and a new cycle of activity commences. The principle is the same whether considering a solar system, planet or man. ఇది సౌర వ్యవస్థ లేకపోతే ఒక గ్రహ వ్యవస్థ, సౌర కుటుంబమా, గ్రహానికి సంబంధించిందా లేకపోతే మానవుడికి సంబంధించిందా, ఎవరికైనా కానీ పద్ధతి ఇది. దిస్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఫ్రేజ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ వితిన్ అవుట్వర్డ్లీ. When the so-called creation or formation of a planet is accomplished by that force which is designated by the occultists life and by science energy. మనం ఈ దివ్యజ్ఞాన పరిభాషలో జీవము అంటున్నాము, లైఫ్ అంటున్నాము. సైన్స్ వచ్చేసి శాస్త్రము ఎనర్జీ, శక్తి అంటుంది. వాళ్ళు ఎనర్జీ అన్నా మనం లైఫ్ అన్నా ఉన్నది ఒకటే. అక్కడ ఒకే దానికి వాళ్ళు ఒక పద్ధతిలో చూస్తూ ఒక కోణంలో దానికి
ఒక పేరు పెట్టారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైనంత వరకు. వాళ్ళు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలిగారో, గ్రహించగలిగారో దానికి తగిన విధంగా. ఇప్పుడు ఈ లైఫ్ అన్నది ఇది అసలు మొత్తం ఓవరాల్‌గా ఈ విశ్వం అనే మొత్తానికి విశ్వ సృష్టి రచనకి సంబంధించిన మొత్తము మనం దర్శించటం వల్ల ఇది లైఫ్. వన్ లైఫ్. ఒకే ఒక జీవం ఉన్నది అన్నట్టుగా అది లైఫ్ అన్న పేరు పెట్టబడింది దానికి. Then the process takes place from within outwardly. Every atom being said to contain in itself creative energy of the divine breath. దివ్య శ్వాస సంబంధించి దానికి అనుగుణంగా అణువు కూడా శ్వాసిస్తోంది. Be it remembered that the divine breath is a projection, so to speak, of the great breath, which is eternal, as was brought forward in the opening of this chapter. ఇది శాశ్వతంగా ఉండేది శ్వాస అన్నది. మనం ఇక్కడ ఈ ఉపాధిలో ఉండగా, ఈ భూలోకంలో ఈ ఉపాధిలో ఇట్లా మానవ ఉపాధిలో ఉండగా, ఈ దేహంలో ఉండగా శ్వాసించడం. ఇక ఈ దేహాన్ని విడిస్తే శ్వాసించడం ఉండదు అని అనుకోవటం లేదు. ఇక్కడ మనం శ్వాసించగలుగుతున్నామంటే ఈ ఆకాశము శ్వాసిస్తోంది, చోటు శ్వాసిస్తోంది. ఈ చోటు శ్వాసించగలుగుతుందంటే ఈ చోటు కన్నా ముందున్నది ఇంకా ఉంది. చోటు సృష్టి ప్రారంభింపబడినప్పుడు వచ్చింది చోటు. అంతకుముందు చోటు లేదు, దేశం లేదు, కాలం లేదు. చోటు మొత్తానికి సంబంధించిన వాడు ఉచ్ఛ్వాసము. ఇప్పుడేంటి మొత్తం ఆయనలోకి లయం అయిపోవటం. ఆయన యొక్క నిశ్వాసము ఇదంతా బయటికి రావటం, వ్యక్తం అవటం, సృష్టి అంతా వ్యక్తం అవటం. అంటే ప్రళయము సృష్టి. ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా జరుగుతుంది. పీరియాడిసిటీ దేని మీద ఆధారపడి ఉంది? ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉంది కాబట్టి, ఆ శ్వాస ఉంది కాబట్టి ఇక్కడ పీరియాడిసిటీ అనే ధర్మం దాని నుంచి వచ్చింది. అంటే ధర్మాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ శ్వాస నుంచి వచ్చినాయి. గ్రేట్ బ్రెత్. Great breath, which is eternal. In the occult catechism given in question and answer form, this is expressed in the following manner. What is it that is ever coming and going? శాశ్వతంగా ఎల్లప్పుడూ వస్తుంది, పోతుంది. ఏంటి వచ్చేది, ఏంటి పోయేది? కమింగ్ అండ్ గోయింగ్. వచ్చిందంటే అర్థం ఏంటి? పోయేదనే. పోతుందంటే అర్థం ఏంటి? మళ్ళీ వస్తుందనే. ఒకటి ఉంది అంటే ఇంకోటి ఆటోమేటిక్ గా దానికి వ్యతిరేక దిశలో. ఏంటది? ద గ్రేట్ బ్రెత్. ద కమింగ్ రిప్రజెంట్స్ ద కంట్రాక్షన్ ఆర్ ఇన్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్, ఈక్వలెంట్ టు ప్రళయ. ద గోయింగ్ స్టాండ్స్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆర్ అవుట్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్ మన్వంతర. అంటే సృష్టి స్థితి మన్వంతర. అంటే ఆయన నుంచి, కమింగ్ అంటే ఆయనలోకి, గోయింగ్ అంటే ఆయన నుంచి బయటకి, ఆయన నుంచి వెలుపలకి, ఆయన లోపలికి, ఆయన వెలుపలకి. ఆయన అలా నిలబడి ఉన్నాడు అనుకుందాం. అంటే ఒకటి ఏదో ఉంది అక్కడ, దానికి వెలుపల లోపల.
అట్లా వెలుపల లోపల లేకపోతే ఇప్పుడు ఇక్కడ తమాషా ఏంటంటే ఆయన వెలుపల లేదు ఇక్కడ. ఈ శ్వాస కూడా ఎక్కడ జరుగుతుంది? ఆయనలోనే జరుగుతుంది. ఇది తమాషా ఇక్కడ. ఇప్పుడు మన శ్వాసేమో మనం ఈ దేహం లోపలికేమో ఉచ్ఛ్వాసము. మన దేహం వెలుపలికి నిశ్వాసము. ఇది క్లియర్ గానే ఉంది మనకి. కాబట్టి బయట లోపల అన్నది మనకి చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆయనకి బయట లోపల అంటే మరి ఆయనకన్నా మించింది అయి ఉండాలి బయట. ఆయనకి సహాయం చేస్తోంది. ఈ బయట నుంచి ఆయనలోకి శ్వాస వెళ్ళటానికి, ఆయన నుంచి వచ్చే శ్వాసను తీసుకోవడానికి, అంటే నిశ్వాసము, ఉచ్ఛ్వాసము బయట ఆయనకి సహాయం చేస్తుంది అన్నట్టుగా భావన వస్తుంది. మనలాగానే అది కూడా ఆలోచిస్తే. అట్లా లేదు. తనలోనే ఇంకా తనకి తప్ప ఇంకోటి లేదు. సమస్తము వ్యాపించున్నాడు. ఎక్కడికో వెళ్ళాము. అక్కడ మనకన్నా ముందే వచ్చి ఉన్నాడు అక్కడ ఆయన. అందుకే ప్రహ్లాదుని అడిగితే ఎక్కడున్నాడు? నేను మొత్తం 14 లోకాలు ఎతికాను, ఎక్కడా కనపడలేదు. ఇంద్రలోకం వెళ్ళాను, ఆ లోకం వెళ్ళాను, ఈ లోకం వెళ్ళాను, ఎక్కడా కనపడలేదు. ఎక్కడున్నాడు చెప్పు? అది అంకిల్ వాయిస్ సరిగ్గా రావట్లేదు. అనిపిస్తుందండి. వినపడుతుంది. వాయిస్ క్లియర్ గా ఉందండి ఇప్పుడు? ఇప్పుడు బానే ఉంది. ఓకే. అది కూడా ఉచ్ఛ్వాసం నిశ్వాసం చేస్తుంది. అది ఉచ్ఛ్వాసం చేసినప్పుడు వాయిస్ ఆగిపోతుంది, లోపలికి వెళ్ళిపోతా ఉంది. నిశ్వాసం చేసినప్పుడే వినిపిస్తుంది మనకి. ఓకే. అది ఇట్లాగా మనం ఈ ప్లానెటరీ స్పిరిట్స్ అంటే ప్లానెటరీ సిస్టమ్ దగ్గర నుంచి మనకి, అంటే సోలార్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి చెప్పడం జరిగింది. ఈ విషయాలు మిగతావి రేపు మనం కొనసాగించుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.